కానీ అదే భగవంతుని తిట్టామనుకో, ఆయన మనసులో ఏం కష్టపడరు కదా, ఆయన ఏం బాధ, ఆయన ఫీల్ అవ్వరు పాపం. భగవంతుడికి ఉన్న లక్షణం ఏంటంటే ఫీల్ అవ్వరు. అందుకని భగవంతుని తిట్టినా పర్లేదంట. మనకు కోపం వచ్చి ఏంటి స్వామి ఇలా చేసేస్తున్నారు అని భగవంతుని అంటే ఆయన ఫీల్ అవ్వరు కాబట్టి మనకు ఆ బాధ ఉండదట. కానీ అదే మంచోళ్ళ దగ్గరికి వెళ్ళి లేకపోతే మంచోళ్ళ గురించి మనం తప్పుగా మాట్లాడి వాళ్ళని కించపరిస్తే ఏమవుతుందట, వాళ్ళు మనసులో నొచ్చుకుంటారు. వాళ్ళు ఎదురు మనకేం చెప్పపోయినా నొచ్చుకోవడం వలన ఆ బాధ మనల్ని ఏదో రూపంలో మనకి కష్టాన్ని కలిగిస్తుందంట. లేదు, కష్టం కలిగించకపోయినా ఏమవుద్దట, వాళ్ళకి ఏ పాపం ఉండిపోయిందో ఆ పాపము ఎవరైతే తిడుతున్నారో వాళ్ళకి వెళ్ళి చేరుకుంటుందంట. అందుకని మంచి వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అంటారనమాట. మంచి వాళ్ళ జోలికి వెళ్ళి చేస్తే ఏమవుద్దట, వాళ్ళ పాపాలు కూడా మనకు చుట్టుకుంటాయి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజంగా తిట్టాలంటే భగవాన్ అన్న తిట్టండి అంటున్నారు. అలా అన్నా మనం భగవంతుని తిట్టలేము. బట్ అదనమాట, ఎవరితోనో మాట్లాడేటప్పుడు అంత